సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్తమును ఆయన పేరిట చేయుడి. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి, వీలైతే కింద కూర్చున్న వారు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థనలో ప్రభువుని అడుగుదాం. మహోన్నతుడైన మా దేవ, సర్వాధికారి, సర్వాధిపతి, ఈ దేహంలో ప్రాణమును జీవమును పోసిన దేవుడు నీవు. మా జీవితమునకు ఆధారము మీరే, మా బ్రతుకుకు అర్థం మీరే. నీ వాక్యములో ఉన్న జీవము కొరకై నీ తట్టు చూస్తున్నాం. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించుచున్నది. మా దేవా, మా ప్రభువా, నీ తట్టు చూస్తున్న మాపై నీ దృష్టి నుంచి మనం వేడుకుంటున్నాం. అల్పుడును, అయోగ్యుడును, నిష్ప్రయోజకుడునైన నీ దాసుడునైనా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని మిమ్ములను మీరే ప్రత్యక్షపరచుకొని నాతో, మా అందరితో మాట్లాడమని, ఈ సమయమును మీరు పరిపాలించమని, ప్రతి విధమైన రోగము, బలహీనతయు, రుగ్మతయు, పాపపు యొక్క శక్తి నుండి విడిపించమని, నీ మహత్కార్యములు ఇక్కడ జరిగించమని, వాక్యము ప్రబలమై వ్యాపించను అను లేఖనము ప్రకారం నీ ఆత్మ కార్యమును ఇక్కడ జరిగించమని మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నజరేయుడనే యేసునామమున పేరిటనే ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, గడిచిన కొన్ని వారముల నుండి మనము కొలస్సీలకు రాసిన పత్రికలో అనేక విషయాలు ప్రభు మనకు తెలియజేస్తా, బోధిస్తా వస్తా ఉన్నాడు. తద్వారా క్రీస్తులో మన జీవితాలు ఏ రీతిగా ఉండాలి, ఇన్ క్రైస్ట్, ప్రభులో ఉంటున్న మనం, నాటబడిన వారమై ఉన్న మనం వేరు పారి వ్యాపిస్తూ ఇంటి వలె కట్టబడుతూ ఎదగాలి. దేవాది దేవుడు సృష్టి ఆదిలో ఆదాము అవ్వలను దీవించి ఆశీర్వదిస్తా ఉన్నప్పుడు ఆయన రెండు మాటలు చెప్పాడు. అకార్డింగ్ టు ద జెనిసిస్ ఫస్ట్ చాప్టర్ 28th verse లో ప్రకారం ఆయన మీరు విస్తరించి అభివృద్ధి పొందవాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని చెప్పాడు. దేవుడు ప్రతి విశ్వాసి నుండి ఆయన కోరుకునేది ఏంటంటే ప్రతి విశ్వాసి వృద్ధి చెందాలి, ప్రతి విశ్వాసి అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి. ఒకవేళ నీకు నాకు అప్పగించిన పని ఏదైనాను, కూలి పని చేయడమా, వ్యవసాయం చేయడమా, వ్యాపారం చేయడమా, ఉద్యోగం చేయడమా, చదవడమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వి రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి పొందుకున్నాం. సో దట్ we should be fruitful, we should be multiple, whatever God has given to us to do. దేవుడు ఏదైతే మనకి అప్పగించాడో దానిలో మనం ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ప్రభు మనతో మాట్లాడుతూ మీరు నాలో వృద్ధి చెందేటటువంటి క్రమంలో మీలో తీసి వేసుకోవలసినటువంటివి ఉన్నాయని గడిచిన వారాలన్నింటిలోనూ దేవుడు బోధిస్తూ వచ్చాడు. ఏ భేదం లేదు, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు. కనుక ఆయనకి ఇష్టం లేనటువంటి మనలో ఉన్న అవయవములన్నిటినీ కోపము, జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష అండ్ 6 డేంజరస్ సిన్స్, కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు, అబద్ధములు, వీటన్నిటిని మీరు విసర్జించుడి. తుదకు ఏం చేయాలి? మనలో ప్రాచీన స్వభావమునకు
ప్రాచీన స్వభావమును పరిత్యజించి నవీన స్వభావమును ధరించుకొనుడి. క్రీస్తే సర్వమును నై అందరిలోనూ ఉన్నవాడునై ఉన్నాడు అని పౌలు చెప్పాడు. ఈరోజు మరికొన్ని విషయాలు లేఖనాలలో నుండి ధ్యానిస్తూ మన జీవితాలను పరిశోధించుకుంటాం. అలాగే మన పరివర్తన, మన జీవితంలో ప్రభువు మెచ్చిన పరివర్తనను కలిగి ఉందాం. 12 నుండి 17 వచనాల్లో 4 విషయాలు మనం గమనించవచ్చు. 12 నుండి 14 వచనాలు మనం చూస్తే గనక క్రీస్తు అనుగ్రహించే కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని రాసుకోండి. గ్రేస్ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ అని చెప్పవచ్చు. 14వ వచనాన్ని చూస్తే 15వ వచనాన్ని చూస్తే క్రీస్తు అనుగ్రహించు సమాధానము. 16వ వచనం చూస్తే క్రీస్తు యొక్క వాక్యము. 17వ వచనం చూస్తే క్రీస్తు యొక్క నామము. ఈ 4 విషయాలు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. క్రీస్తులో ఉన్నటువంటి మనం క్రీస్తు యొక్క కృపను పొందుకున్నాం. క్రీస్తులో ఉన్నటువంటి మనం క్రీస్తు అనుగ్రహించే సమాధానముని అనుభవిస్తాం. క్రీస్తులో ఉన్నటువంటి మనం క్రీస్తు వాక్యాన్ని, క్రీస్తు యొక్క వాక్యాన్ని మనలో ఏలుచుండనిస్తాం. క్రీస్తులో ఉన్నటువంటి మనం క్రీస్తు నామాన్ని గణపరుస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉన్నాయి. క్రీస్తు యొక్క కృప లేకపోతే క్రీస్తు యొక్క సమాధానాన్ని అనుభవించలేము. క్రీస్తు యొక్క సమాధానాన్ని అనుభవించలేకపోతే క్రీస్తు యొక్క వాక్యం మనల్ని నడిపించలేదు. అనగా క్రీస్తు యొక్క వాక్యము మన జీవితంలో దాని యొక్క ఫ్రూట్ని మనం ఎదగనివ్వం. క్రీస్తు యొక్క సమాధానాన్ని, క్రీస్తు యొక్క వాక్యానికి మనం లోబడితే క్రీస్తు నామాన్ని కనపరచగలుగుతాం. ఒకవేళ క్రీస్తు వాక్యం మనలో పని చేయలేకపోతే వి కెన్ నాట్ ప్లీజ్ ద లార్డ్. మనం క్రీస్తుని సంతోషపరచలేదు. ఈ 4 ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. లింక్ టు వర్డ్స్ అంటారు. అందుకే పౌల్ గారు 12 నుండి 17 వచనాల్లో ఆ 4ని కూడా ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తూ ఒక విశ్వాసి జీవితంలో, ఒక విశ్వాసి సహవాసంలో, ఒక క్రైస్తవ సహవాసంలో ఈ 4 ఉండాలి. ఒకటి, మొదటిది ఏంటిది? క్రీస్తు యొక్క కృప. చాలా మంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, అదృష్టం బాగుంది, అదృష్టం బాగుండి ఇలా జరిగింది, అదృష్టం బాగుండి ఇల్లు వచ్చింది, డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, అదృష్టం బాగుండి పాస్ అయింది, అదృష్టం బాగుండి ఉద్యోగం వచ్చింది, అదృష్టం బాగుండి అని చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఇలా మాట్లాడే వాళ్ళు క్రైస్తవులుగా ఉండడం కొంత విచారం. క్రైస్తవులుగా ఉండడం విచారం. బికాజ్ ఇన్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యంలో అదృష్టం అనే మాటకు చోటు లేదు. ఒకవేళ నువ్వు అదృష్టాన్ని నమ్ముతున్నావంటే జాతకాలు నమ్ముతున్నట్టు. నువ్వు అదృష్టాన్ని నమ్ముతున్నావంటే దేవుని యొక్క అధికారంలో నువ్వు లేనట్టు. యు ఆర్ బిలీవింగ్ అంటే ఎగనెస్ట్ టు ద గాడ్ అన్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని మనం నమ్ముతూ ఉన్నాడు. దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ ఏమంటారు ఫార్చునేట్ అనే వర్డ్ని మనము ఉపయోగించకూడదు. బికాస్ ఏమైంది? అదృష్టం ఏంటి? ఏదో మనం అనుకోనని దానిని మనం పొందుకుంటే దానిని అదృష్టంగా భావించడం కాదు. క్రైస్తవ్యంలో అనగా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మానవుడిగా మనం అర్థం చేసుకోవాల్సిన, దేవుని దగ్గరకు వస్తున్నాడు మనకు అర్థం అవుతుంటుంది ఏంటంటే, అసలు నాకు యోగ్యతే లేదు, దేవుని కృప వలన నాకు ఈ యోగ్యత వచ్చింది. అదృష్టం అనేటటువంటి చోట మనల్కి వరాన్ని ఇచ్చినటువంటి గొప్పది ఏంటంటే క్రీస్తు యొక్క కృప. చెప్పండి అందరూ, క్రీస్తు యొక్క కృప. క్రీస్తు యొక్క కృప. సహోదరి సహోదరుడా,
సోదరి సోదరుడా, రాజైన అభిషేకం పొందుకున్నటువంటి రాజైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు 40 ఏళ్ళు పరిపాలించినటువంటి దావీదు ఏమన్నాడో తెలుసా? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద యెరూషలేముని పరిపాలిస్తున్నప్పుడు నా కింద ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎంతో మంది ఎన్నో దేశాల రాజ్యాలను గెలిచినటువంటి పరాక్రమశాలిగా ఉన్నటువంటి దావీదునైన నేను మాట్లాడుతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ భూమి మీద నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటు వాడయ్యా నీ ఎదుట? దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వి మస్ట్ అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్. మనం ఏంటో మనకు అర్థమవుతుండగా, దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుండగా, మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటాం అంటే దేవుని యొక్క కృప. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక చిన్నవాడు వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి పొద్దున్నే అద్దం ముందు దూకుంటూ, స్కూల్కి పెట్టేటప్పుడు దూకుంటూ, తనని తాను చూసుకుంటూ, తన హెయిర్, తన ఐబ్రోస్, తన యొక్క ఇయర్స్, తన నోస్, తన మౌత్ అంతా చూసుకుంటూ ఒక్కసారికి డౌట్ వచ్చి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అడిగాడంటే, ఏమనంటే, డాడీ, దేవుడు ఎలా ఉంటాడు డాడీ అని అడిగింటాడు. ఏమని అడిగాడు? దేవుడు ఎలా ఉంటాడు? అమ్మ మీరందరు ఇక్కడే ఉన్నారా? దేవుడు ఎలా ఉంటాడు? హౌ గాడ్ ఇస్ లైక్, లుక్ లైక్, ఎలా ఉంటాడు ఆయన? అసలు ఆయనకు హెయిర్ ఎంత పెద్దగా ఉంటుంది, ఆయన ఐబ్రోస్ ఎలా ఉంటాయి, ఆయన ఇయర్స్ ఎలా ఉంటాయి, ఎలా తెలుసుకోవాలి? ఎలా ఉంటాడు అన్నతో పాటు ఇంకేం అడిగాడు? ఎలా తెలుసుకోవాలి? హౌ కెన్ ఐ నో ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అడిగినప్పుడు వాళ్ళ డాడీ పెద్ద క్వశ్చన్ వేసినావు, ఏం చెప్పాలి నీకు? ఆలోచిస్తూనే సడన్ గా ఒక సౌండ్ వినబడగానే టకటక పైకి తీసుకుపోతా, నేను చూపిస్తాను అన్నాడు. పైన ఉంటాడా డాడీ గాడ్ అని వాళ్ళ డాడీతో పాటు చేయి పట్టుకొని చక్కగా టెర్రస్ మీదకి వెళ్ళారు. టెర్రస్ మీదకి వెళ్తే పైన విమానం సౌండ్ వస్తుంటే ఆ విమానాన్ని చూపించి, ఆ విమానం నీకు కనిపిస్తుందా అన్నాడంట. ఎస్ డాడీ, ఐ కెన్ సీ, నేను చూస్తున్నాను. ఎంత సైజులో ఉంది అన్నాడంట. చాలా చిన్నగా ఉంది డాడీ, మన ఇంట్లో చీమలు తిరుగుతాడు చూసిన, చీమలు 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 ఆ సైజులో ఉంది. ఇగో డాడీ చేతిలో పడుతుంది, ఇలా పడుతుంది డాడీ. ఓ గుడ్, దెన్ లెట్స్ గో టు అనదర్ ప్లేస్ అన్నాడంట. ఓ ఓకే డాడీ, అక్కడ చూపిస్తావా దేవుని? ఎస్ ఐ కెన్. రైట్, అందరు ఇద్దరు కలిసి బండి మీద అనుకుని అడిగిపోయినారంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్లోకి లోపల తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద విమానాలు. నానా ఇది ఎయిర్పోర్ట్? అవును డాడీ, పెద్ద పెద్ద విమానాలు కనిపిస్తున్నాయి, చూడు ఆ విమానం ఎంత పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది. నువ్వు ఆకాశంలో చూసిన విమానం ఏదైనా? అవును డాడీ, ఆ విమానం ఆకాశంలో చూసినప్పుడు ఎలా ఉంది చెప్పండి అందరూ? ఇప్పుడు ఎలా ఉంది? ఎంత పెద్దగా ఉంది ఏంది డాడీ? నువ్వు చూసింది ఆకాశంలో చూసిన విమానం, ఈ విమానాలు సేమే, కానీ అక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ పెద్దగా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటి చెప్పండి? విమానాన్ని దూరంగా చూసినప్పుడు అది చాలా చిన్నగానే కనిపిస్తుంది, కానీ దగ్గరగా చూసినప్పుడు అసలు దాని పొడవెంత, దాని ఎత్తెంత, అది దానిలో ఎంతమంది ప్రయాణించగలరు, దాని గొప్పతనం ఎంత. When we draw near to the Lord, నా ప్రియమైన సహోదరి సహోదరుడ జాగ్రత్త వినండి, మనం దేవునికి ఎంతగా దగ్గరగా వెళ్తా ఉంటామో దేవుడు మనకు అర్థమవుతా ఉంటాడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎంతగా అనుభవిస్తుంటామో ఆయన కృప ఏంతో మనకు అర్థమవుతుంటుంది. ఆయన కృప ఏంతో మనకు అర్థమవుతున్నప్పుడు మన జీవితంలో అదృష్టం అనే మాట యూజ్ చేయం. అంతా ఆయన కృప అండి. ఐఎమ్ అన్వర్ది. రోమాపత్రిక 5వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు చెప్తా ఉంటాడు, నేను పాపినై ఉండగా, నేను బలహీనుడనై ఉండగా, నేను శత్రువునై ఉండగా, ఇంకా ఏమంటాడు? నా ప్రియమైన నేను భక్తిహీనుడనై ఉండగా, God showed his love upon me. That is grace only, not by strength, not by my strength, not by my knowledge, not by my power. నా శక్తి కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా బలం కాదు. Not everything of mine, everything is God's grace. దేవుని యొక్క కృప నేను అనుభవిస్తూ ఉన్నాను. What God's grace has given us. దేవుని యొక్క కృప మనకి ఏం చేసింది? నా ప్రియమైన 12వ వచనం చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారును. నా సహోదరి సహోదరుడా, ఈ మాట్లాడుతున్న నా ప్రియమైన దేవుని కుటుంబమా, దేవుని కృప మొదటగా ఏం చేసిందయ్యా అంటే, ఈ యొక్క పాపపూరితమైన లోకంలో నుండి నిన్ను ఏర్పరచుకుంది. ఏం చేసింది? ఏర్పరచబడిన వారు.
పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు. ఈ కృప మనకేం చేసింది అనంటే, ఈ కృపను పొందుకున్నటువంటి మనం పరిశుద్ధులుగా ఎంచబడ్డాం, ఏర్పరచబడిన వారిగా ఉన్నాం. ఆర్ ఎలెక్టెడ్ బై గాడ్. గాడ్ చూసెన్ అబ్రహాం, గాడ్ చూసెన్ మేరీ. దేవుడు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చుటకు మరియను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆనాడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. ఒకసారి ఈ మాట ప్రశ్నించుకుందాం. దేవుడు అబ్రహాముని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు మరియనే ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎవరైనా చెప్తారా? చెప్పరా, ఎందుకు ఏర్పరచుకున్నాడు? అదృష్టం బాగుందండి, అందుకే ఏర్పరచుకున్నాడు. చెప్పండి. అబ్రహాము అదృష్టం కింటాల్ ఉన్నది, అవునా? అత్తగారు చెప్పండి. ఇట్స్ బై గాడ్స్ గ్రేస్ ఓన్లీ. దేవుని యొక్క కృపేనండి, క్రీస్తు యొక్క కృప. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దయచేసి చదువుతారా ప్లీజ్? మీరు నోట్ చేసుకోండి ఈ 4 విషయాలు. మీ దగ్గర నోట్స్లు ఉంటే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, కానీ ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క కృప ద్వారా మనం రక్షించబడ్డాం. నాట్ బై అవర్ ఫార్చునేట్, నాట్ బై అవర్ లక్. లక్ బాగుంది అని కాదు, ఆయన కృప, ఆయన కృప. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈరోజు నుండి అదృష్టం అనే మాటను యూజ్ చేయడానికి వీలు లేదు. బికాస్ వి రిసీవ్డ్ గాడ్స్ గ్రేస్. ఆయన ఎంతగా మనపై కృప చూపినాడంటే, ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు, తన నోటి మాటతో సమస్తాన్ని చేసిన దేవుడు నీపై నాపై ఎంత కృప చూపాడంటే, నీ నోటి నుండి వచ్చే ఉమ్మును కూడా భరించడానికి తగ్గించుకున్నాడు. ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు, దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు, పూర్తిగా మన కోసం దారపోయబడ్డాడు. అది ఆయన చూపిన కృప. కృప, ఆ కృప ఏం చేయగలుగుతుంది మన జీవితంలో అనంటే, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును. కోపానికి బదులు ఏం ధరించుకోవాలి? ఆగ్రహమునకు బదులు ఏం ధరించుకోవాలి? జాలిగల మనస్సును, దయాలుత్వమును, చెప్పండి అందరూ చదవండి, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనని ఎడల ఒక్కనినొకడు సహించుచు ఒక్కనినొకడు ఏం చేయాలటమ్మా? ఏం చేయాలి? ఆగ్రహానికి బదులు ఏముండాలి? క్షమించుకోండి. ప్రభు మిమ్మల్ని క్షమించినాడు కనుక మీరును క్షమించండి. దేవుని కృప మనల్ని క్షమించింది, దేవుని కృప మనల్ని ఆదరించింది, దేవుని కృప మనల్ని ఏర్పరచుకుంది, దేవుని కృప మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతుంది, దేవుని కృప నిత్యత్వమునకు వారసులను చేసింది. గనుక ఆయన మనల్ని క్షమించాడు గనక ఆయన కృపను అనుభవిస్తున్నాం. మనం ఏం చేయాలి? ఇతరులను క్షమించాలి. జాలిగల మనస్సును మనం కలిగి ఉండాలి, దయాలుత్వమును మనం చూపించాలి, వినయమును చూపించాలి, సాత్వికమును చూపించాలి. దానికి తగిన ఉదాహరణలు కూడా మనం చివరి వారం చూడగలిగాం. నౌ లెట్స్ గో టు ద సెకండ్ 15th verse, 14th verse చూస్తే, వీటన్నింటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రేమ, ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమ ఎలా ఉంటుంది? ఒకవేళ మీరు బైబిల్ని అడిగితే ఏం చెప్తారు సార్? యేసయ్య లెక్క ఉంటుంది. చెప్పరి, యేసయ్య లెక్క ఉంటుంది. బికాస్ ద బైబిల్ సేస్ గాడ్ ఈజ్ లవ్. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. He showed his love upon us. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వసించి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీని వలన
ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనం కూడా మన సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్ట బద్దులమైన ఎంతగా మనం ప్రేమించాలి, ఎంతగా క్షమించాలి. ప్రాణము పెట్టునంతగా. ఒకసారి పక్కన సెకండ్ ఇవ్వండి. క్రీస్తు కృప నన్ను క్షమించింది గనుక నేను కూడా మనస్ఫూర్తిగా నిన్ను క్షమిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ప్రేమలో ఏముండద్దు? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయం. త్వరగా తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎంతకాలం సహిస్తుంది? నీ ఆయుష్ ఉన్నంత వరకు, నీ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు సహిస్తానే ఉండాలి. దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, సప్రయోజనమును విచారించుకొనదు. నాకేంటిది ప్రయోజనం అనేది ఆలోచించదు ప్రేమ. దేవుని ప్రేమ అలా ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే మనం అంతా ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. దేవుని ప్రేమ తన స్వప్రయోజనాన్ని చూసుకోలేదు, విచారించుకోలేదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. ప్రేమైన దేవుని బిడ్డలారా, 13వ వచనం చూస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ. ఈ లోకంలో చాలా మంది, ఒక యవనస్తుడు తన ప్రేమను గురించి తెలియజేసినప్పుడు తనకి క్లియర్గా తనలో తనకు తెలియనటువంటి కొన్ని లక్షణాలు బయటపడతా ఉంటే ఈ మాట ఓపెన్ చేసి చదివాను. నువ్వు నిజంగా ప్రేమ కలిగి ఉన్నావా? ప్రేమ కలిగి ఉంటే ప్రేమ ఇవన్నీ చేస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి అయితే పొందుకుంటున్నావా ప్రేమ ఇవన్నీ చేయగలదా? నువ్వు ఎవరి మీద చూపించగలుగుతున్నావా ప్రేమ ఈ రీతిగా నువ్వు చూపించగలుగుతావా? అండ్ ద బైబిల్ సేస్ యు లవ్ యువర్ వైఫ్. ఒక స్త్రీని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆమెని భార్యగా కాక మునుపు ప్రేమించే అధికారం నీకు లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యగా నీవున్నప్పుడు, భర్తగా నీవున్నప్పుడు, మీ ఇరువురి మధ్యలో దేవుని ప్రేమ ఉంటే ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అన్నిటినీ తాలుతుంది, ఓర్చుకుంటుంది, నిరీక్షిస్తుంది, త్వరగా కోపపడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కృప మనల్ని ప్రేమించింది. ఆ ప్రేమను పొందుకుంటున్నాం మనం. ఇతరుల ఎడల ఆ ప్రేమను కలిగి ఉండాలి, అదే ప్రేమను కలిగి ఉండాలి. ఒకవేళ ఆ ప్రేమను నేను కలిగి లేకపోతే ఏం చేస్తున్నట్టు? క్రీస్తు యొక్క ఉచితమైన కృపను, అనగా చెల్లించలేను, నేను ఆయనకు వెల చెల్లించలేను, కానీ ఆయనే నాకు ఉచితంగా చూపించిన కృపను నేను నిరర్థకం చేసుకుంటున్నట్టుగా, వృధా చేసుకుంటున్నట్టు లెక్క. దేవుడిచ్చిన భాగ్యాన్ని నేను పాడు చేసుకుంటున్నాను. లవ్ ఇస్ ద బ్లడ్ సర్క్యులేషన్. మన దేహంలో సర్క్యులేషన్ సిస్టమ్ అంటారు, తెలుగులో ఏమంటారండి? రక్త ప్రసరణ వ్యవస్థ. నా కళ్ళు, ఇప్పుడు మీ కళ్ళు పనిచేస్తున్నాయి, మీ చేతులు పనిచేస్తున్నాయి, మీ అవయవాలు పనిచేస్తున్నాయి, మీ చెవులు వింటున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఉండడం వల్ల. ఆ రక్తము అన్ని అవయవాలకి తన రక్తాన్ని ప్రసరింప చేస్తుంటుంది గనక, దేహంలో రక్తాన్ని, ఆ దేహంలో రక్తము ఉంటుంది, ఆ రక్తంలో ఏముంటుంది అంటే ప్రాణం. ఏముంటుంది చెప్పండి? దేవుని వాక్యం చెప్తుంది, రక్తములో ప్రాణం ఉండును కనుక ఎవడు కూడా రక్తాన్ని తినకూడదు.
అందుకే క్రైస్తవులు ఏదైనా ఆ ఆ బలి ఇచ్చినప్పుడు ఆ రక్తాన్ని తినకూడదు అని నిషేధించబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, రక్తంలో ఏముంటది? ప్రాణం ఉంటుంది. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అన్నిటికన్నా ఏమన్నాడు? చదవండి ఒకసారి. ప్రేమను ధరించుకొనడి. మీ అవయవాలన్నిటికీ రక్తం ఏ రీతిగా అవసరమో మీ సహవాసంలో ఆ రీతిగా ప్రేమను కలిగి ఉండండి. బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అన్ని అవయవాలకి రక్తాన్ని ఏ మాత్రం భేదం లేకుండా ప్రసరింప చేస్తుందో ఆ రీతిగా మీరు సహవాసంలో, సంఘంలో ఉన్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు అలాంటి ప్రేమను అందరి యందు భేదము లేకుండా చూపించగలగాలి. ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ట్రబుల్ ఇచ్చింది అనుకోండి, బ్లడ్ అన్నిటికీ రక్తము సరిగ్గా అన్ని అవయవాలకు, అన్ని నరాలకు ప్రసరణ జరగట్లేదు అనుకోండి, ఏం జరుగుతుంది? ప్రాబ్లమ్ ఈజ్ దేర్. ఆ అవయవము చచ్చి పడిపోతుంది, బతకలేదు, అది పని చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో నువ్వు ప్రేమను కలిగి లేకపోతే నీ కుటుంబం కొనసాగలేదు. నీ వ్యక్తిగత జీవితం ప్రభువుని ప్రేమించకపోతే, ఆయన అందుకే అన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించాలి. యు షుడ్ లవ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో. అంటే ఏంటి అర్థం? నువ్వు హాఫ్ మైండ్తో వస్తావు, నాకు తెలుసు. నీ మనసు ఇంకో దగ్గర పెట్టేసి ఇక్కడికి బాడీగా వస్తావు, నాకు తెలుసు. దట్స్ వై గాడ్ సెడ్ దిస్. మనం అనుకుంటాం అంటే ఇది రిక్వెస్ట్ అనుకుంటాం. నో, దేవుడిచ్చిన కొత్త నిబంధన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఇది. ఇట్స్ ఎ కమాండ్. వి షుడ్, మనం చేయాలి. ప్రేమించాలి. అందుకే దేవుని ప్రేమించు వారికి, అనగా తన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చబడి మేలు కొరకు జరుగుతున్నది. లవర్స్ ఆఫ్ గాడ్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ లో. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనంలో చదవండి. దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు ఎవరికి జరుగుతుంది? మేలు ఎవరికి జరుగుతుంది? దేవుణ్ణి ప్రేమించు వారికి. ఆర్ యు లవింగ్ గాడ్ టుడే? దేవుని కన్నా అధికముగా నువ్వు దేనిని ప్రేమించినా యు ఆర్ నాట్ లవింగ్ గాడ్. దేవుని నువ్వు ప్రేమించనట్టే. దేమా దేవుని సహవాసాన్ని విడిచి లోకాన్ని ప్రేమించాడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యభిచారి అని పిలువబడ్డాడు. భర్త ఉండగా భర్తను కాకుండా మరొక స్త్రీని ఎక్కువగా ప్రేమిస్తున్న స్త్రీని ఈ లోకం ఏమంటది? యు ఆర్ డూయింగ్ ప్రాస్టిట్యూషన్. యు ఆర్ హ్యావింగ్ ఎ రాంగ్ రిలేషన్. లోకం ఏ రీతిగా ప్రాస్టిట్యూటర్ అంటదో, గాడ్ ఈస్ ఆల్సో సేయింగ్ దాట్. ఏమంటున్నాడు? యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 29 నుండి ఎవరైనా చదవండి దయచేసి. సారీ, 15వ వచనం. ఎస్. God is loving us without partiality. దేవుడు ఆయనలో ఏ భేదం లేకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే ప్రేమతో మనం తిరిగి ఆయనని ప్రేమించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. లోకంతో స్నేహం, చెప్పాలందరూ, దేవునితో వైరమని మీరు ఎరుగరా? 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. యాకోబు పత్రిక. వ్యభిచారులారా,
ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. Those who love the world, they are against, they are enemies to the Lord. ఆలోచించండి, దేవునికి శత్రువు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. దేవునికి శత్రువు అయితే జీవితం బాగుంటుందా? కూడు పెట్టేటోడు ఆయన, ఆయనతో గొడవ పెట్టుకుంటే కూడు పెడతాడు. కూడు పెట్టే యజమానితో గొడవ పెట్టుకుంటే కూడు లేకపోయినా మంచిలాగైనా బతుకుతా రోషంతో అని అనుకోవచ్చు. కానీ ఈ దేహంలో, ఈ బొమ్మ అనే ఈ మట్టి దేహంలో పానం పోసింది ఆయన. ఇప్పుడు ఆయనతో శత్రుత్వం పట్టుకుంటే ఎప్పుడు బతకలేం. అందుకే అన్నాడు ఆయన, నాకు వేరుగా ఉండి నీవేమీ పక్కన ఎక్కడండి అండి, ఏసే లేకుండా నువ్వు బతకలేవు అక్క. ఇటువైపు అన్నలు చెప్పుకోరు. ఇప్పుడు ఓకే, నేనెందుకు ఏసైతో గొడవ పెట్టుకుంటాను, నువ్వు బల్లెటోడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దేనికి నువ్వు ప్రయారిటీ ఇచ్చినా చెప్పండి, యు ఆర్ డూయింగ్ అగైన్స్ట్ టు ద లార్డ్. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. దేవుని వాక్యానికి కాకుండా ఆచారాలకి, దేవుని వాక్యానికి కాకుండా మనుషులకి ప్రాధాన్యత ఇవ్వడం, పరిస్థితులకు ప్రాధాన్యతనివ్వడం, దట్స్ నాట్ గుడ్ టు అస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు, వీటన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రేమను ధరించుకొనుడి, క్రీస్తును ధరించుకొనుడి అని అర్థం. 15వ వచనాన్ని చూస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి. క్రీస్తు కృప మనం చూసాం, క్రీస్తు యొక్క కృప. ఇప్పుడు క్రీస్తు యొక్క సమాధానాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు అనుగ్రహించేటటువంటి సమాధానం. మీరు ఎప్పుడైనా ఏదైనా షాపింగ్ చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ సమాధానం దొరుకును అనే బోర్డు ఏమైనా చూసారు ఎప్పుడైనా? సమాధానం ఎవరు అమ్మరు. ఎవరిస్తారు అంటే క్రీస్తు మాత్రమే ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఒకసారి ఒక బ్రిడ్జ్ దగ్గర ఒక ఆయన చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. పోలీస్ ఆయన చూసి గబగబా గబగబా పరిగెత్తుకుంటూ పోయి ఆపి, ప్రధానికి చచ్చిపోవడమేనగా ఈ మధ్యలో ట్రెండ్ అయిపోయిందిరా మీకు, ప్రధాని చచ్చిపోవడమేనా, నేను చచ్చిపోదాం అనుకుంటున్నావు అని అంటే, నా బాధ నీకేం తెలుసు సార్, ఎన్ని బాధలు ఉంటాయండి, చచ్చిపోతావా, ఇంతగా నీ బాధ ఏంది అని అంటే, సార్ గంట పడుతుంది అన్నాడు. చెప్పు, నువ్వు చావకుండా చాలరా బాబు అన్నాడు. ఒక గంట సేపు పోలీసు ఆయన మాటలు విన్నాడు. ఇక లాస్ట్కి ఏం జరిగిందంటే ఇద్దరు కలిసి దూకిరల్లా. ఈయన ఎందుకు దూకిండు అంటే, ఆయనకు కూడా ఈయన బాధలు వినేసరికి ఆయన జీవితం మీద కూడా ఆయనకు విరక్తి కలిగింది. టుడే నో హోప్. మనిషి జీవితంలో సమాధానం లేదు. అందుకే అలజడులు, ఆందోళన, కలవరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు నాకు ఇచ్చే గొప్ప వరం, గొప్పది ఏంటో తెలుసా? క్రీస్తు తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చే సమాధానం మన హృదయాలను ఏలుతూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలజడులను, ఆందోళనను, కలవరమును, ప్రతికూల పరిస్థితులను మనం జయించగలుగుతాం. See here, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు వినగలగాలి. ఎందుకంటే ఇది వినేటప్పుడు మీరు సమాధానంగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అపవాదికి ఇష్టం ఉండదు. ఒకవేళ మిమ్మల్ని పక్కన డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, వాడే పెద్ద దయ్యం, వాళ్ళే పెద్ద దయ్యం. ఒకవేళ డిస్టర్బ్, ఓ అమ్మా నేను ఈ మాటలు వినద్దనే కదా నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తాను, సమాధానంగా ఉండడం అపవాదికి ఇష్టం లేదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఇష్టం. క్రీస్తు అనుగ్రహించి సమాధానం మిమ్మల్ని ఏలుచుండనీయుడి. ఏలుచుండనీయుడి అనేటటువంటి వర్డ్ లీడరా, రూల్ చేసేది, ఆటలు ఆడిపించే ఎవరు?
ఒకవేళ లైన్ క్రాస్ అయ్యాడు అనుకో, దాని గురించి కూడా తీర్పిచ్చేది ఎవరు? ఎంపైర్. ఎంపైర్ అంటారు. రూల్, విల్ రూల్. ఎవరైనా రాంగ్ గా ఆడిరు అనుకోండి, ఏం చేస్తాడు? నాట్ అవుట్. హీ కెన్ రూల్ ద గేమ్ అండ్ హీ విల్ డిసైడ్ ద గేమ్. ఆయన తీర్పిస్తాడు. ఎవరు పర్ఫెక్ట్ గా ఆడిరో వాళ్ళకే బహుమానం ఇస్తాడు. పౌలు గారు ఇక్కడ ఈ మాట యూజ్ చేశాడు. ఆయన అంపైర్ లెక్క క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ జీవితంలో మిమ్మల్ని ఏలనివ్వండి. అనగా అర్థం ఏంటి? మీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే సమాధానాన్ని మీరు అనుభవించలేరు. దేవుని చిత్తంలో మీరున్నప్పుడు సమాధానాన్ని అనుభవిస్తారు. కనుక క్రీస్తు అనుగ్రహించు సమాధానం మిమ్మల్ని ఏలుచుండనియండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మిమ్మల్ని ఏలుతున్నప్పుడు మీరు దేవుని చిత్తంలోనే ఉండగలుగుతారు అని పౌలు గారు దేవుని వెళ్తా ఉంటే నీకు అన్ని అనుకూలంగా ఉంటాయి. నిద్ర కూడా పడుతుంది, అన్ని సవ్యంగా అనిపిస్తుంది. No, many Christians are confusing about the peace of God. దేవుడిచ్చే సమాధానం విషయంలో ఇప్పటికీ క్రైస్తవ ఎంతో మందికి విశ్వాసులకు కూడా సరి అయినటువంటి అవగాహన లేక దేవుని చిత్తానికి దూరంగా పరిగెడుతూ దేవుల్లోనే ఉన్నాం. నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నానండి, కావాలంటే చూడండి నాకేదో సమాధానం కలుగుతుంది. Paul want to say us, పౌలు గారు వారు ఏం చెప్పాలంటే, నీ హృదయం ఇచ్చే అన్ని సమాధానాలు ఒకవేళ దేవుని చిత్తానికే యోనా లోబడుతున్నాడు, యోనా చేసిన దేవుని లేఖనాలలో నుండి సమాధానం నీకు రావాలి. అప్పుడు క్రీస్తు అనుగ్రహించే సమాధానం నిన్ను ఏలుతుంది. క్రీస్తు అనుగ్రహించే సమాధానం నువ్వు అనుభవించగలుగుతావు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎట్ ద టైం అందరూ దానికి ఎగనెస్ట్ గా ఉండొచ్చు, నువ్వు దేవుని చిత్తాన్ని చేయట్లేవు కావచ్చు అని అనొచ్చు. ఈవెన్ బిలీవర్స్ ఆల్సో కెన్ నాట్ స్టాండ్ విత్ యూ. ఒకవేళ విశ్వాసులైన వారు కూడా నీతో పాటు నిలబడలేకపోవచ్చు. కానీ దేవుని వాక్యం లో నుండి నీకు ధైర్యం కలుగుతా ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం అనుభవిస్తావు. ఐ విల్ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. నేను చెప్పిన రెఫరెన్స్లు మీరు ఓపెన్ చేయవలసిందిగా మనవి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం వారిని చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు మరియు తమ తమ కుమారులను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా? తన వాళ్ళందరూ తనకు దూరం అయిపోయారు. తన చుట్టూ ఉన్న వారందరూ వ్యతిరేకమయ్యారు. తన వాళ్ళందరూ తనని వెలివేశారు. తన చుట్టూ ఉన్నవారు వాళ్ళే అనుకున్న వాళ్ళందరూ తనకు వ్యతిరేకమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో రాళ్ళు రువ్వి చంపుదాం అనుకున్న టైంలో ఎవరైనా హృదయంలో సమాధానం అనుభవిస్తారా? ఆందోళన ఉంటుంది, కలవరం ఉంటుంది. దేవుణ్ణి అడుగుతాం, ఎందుకు ఇట్లా చేసినావు ప్రభువా? నా వాళ్ళందరూ దూరం అయిపోయారు, ఇప్పుడు నా వాళ్ళే అనుకుంటున్న వారు కూడా నాకు వ్యతిరేకమైపోయారు. ఇలాంటి టైంలో ఎవరైనా సంతోషిస్తారా? ఇలాంటి టైంలో ఎవరైనా ధైర్యంగా ఉంటారా? క్రీస్తు అనుగ్రహించు సమాధానం అంటే ఇదేనండి. చూడండి, దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. దిస్ ఈజ్ ద పీస్ ఆఫ్ గాడ్. చిన్నప్పుడు ఒక లెసన్ ఉండేది, జడివాన అని. నేను బాగా చాలాసార్లు ఈ సంఘానికి కూడా చెప్పిన, నాకు బాగా గుర్తుంటుంది. ఆ రోజుల్లో పెద్దగా అర్థం కాలేదు, కానీ ఈ వాక్యం చదువుతుంటే అర్థమయ్యేది. జడివాన అనే ఒక లెసన్, ఆయన ఎవరు రాశారో తెలియదు, గద్య భాగంలో ఉంటుంది. అదొక స్టోరీ రైట్. ఒక చెట్టు, ఆ రైటర్ ఏంటనంటే ఒక చెట్టు మీద ఉన్నటువంటి ఒక గూడులో ఉన్న పక్షుల గురించి ఆ కథ రాశాడు. వాన చిన్న చిన్నగా మొదలై పెద్ద జడివానగా అయిపోయింది. చెట్లు కూలిపోతానే, ఉరుములు పడుతుంటే జంతువులన్నీ పారిపోయి గోలకు వెళ్ళిపోయినాయి. కొన్ని జంతువులు చచ్చిపోయినాయి చెట్లు పడి. కొన్ని జంతువులు ఉరుములకు, ఆ వేడికి, ఆ ఉరుముల శబ్దాలకు ఉరుములు పడి చనిపోయినవి కూడా చూపిస్తూ ఆఖరికి రైటర్ ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఆ గూడులో ఉన్నటువంటి ఆ తల్లి పక్షి, ఆ పక్షి రెక్కల కింద దాక్కున్నటువంటి ఆ పక్షి పిల్లల్ని చూపిస్తూ అంటా ఉన్నాడు, అవి ఏమాత్రం భయంతో లేవంట, అవి ఏమాత్రం అలజడులు లేవంట, అవి బయట ఏం జరుగుతుంది, ఏం మునిగిపోయినా సంబంధం లేదన్నట్టుగా అవి చక్కగా ఆడుకుంటానాయట. ఇప్పుడు ఆ రచయిత ఏం చెప్తా ఉన్నాడు అనంటే, ఈ పక్షి పిల్లలు ఎంత హాయిగా ఉన్నాయో, ఎంత ధైర్యంగా ఉన్నాయో. కారణం ఏంటి చెప్పండి? మీరందరూ ఇన్నే ఉన్నారా? ఎందుకంత ధైర్యంగా ఉన్నాయి? తల్లి రెక్కల కింద ఉన్నాయి, అంతేనా? నా తల్లి నన్ను కప్పుకొని ఉంది, ఏం జరిగినా నా తల్లి చూసుకుంటది. దావీదు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని తట్టు చూసి ధైర్యం తెచ్చుకున్నాడట. దేవా, నేనేం చేయగలను ప్రభువా? అన్నీ చూసుకుంటావుగా, నేనేం చేయగలను? అన్నీ చూసుకునేవాడు నువ్వే. దిస్ ఇస్ గాడ్స్ పీస్. దేవుని మీద ఆధారపడడం. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుణ్ణి మనల్ని పరిపాలించడానికి అధికారం అప్పగించినప్పుడు సమాధానాన్ని అనుభవిస్తాం. రెండవ సంఘటన, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. నా సమాధానమును మీకు అనుగ్రహించు, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నటువంటి శాంతి ఈ లోకం ఇచ్చేటటువంటి సమాధానం కాదు. నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. ప్రియమైన దేవుని కుటుంబమా, దేవుడిచ్చే సమాధానం ఎలాంటి పరిస్థితులనైనా మనం అనుభవించగలమంటే, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 22వ వచనంలో మనం ఈ మాట, దానియేలు గ్రంథం అనగానే మనకు గుర్తొచ్చేది ఏం చెప్పండి? సింహాల బోన్లో ఉన్నటువంటి దానియేలు ఆ రాత్రి సింహాల మధ్యలో ఎలా ధైర్యంగా ఉన్నాడంటారు?
చెప్పండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం. సోదరి మాట్లాడుతున్నా, నీవు ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. సింహాల బోన్లో ఉన్నటువంటి దానియేలు వలె నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండొచ్చు. 0.01% కూడా పరిస్థితులు మారతాయో మారవో అనేటువంటి హోప్ 0.01 కూడా నీకు లేకపోయి ఉండొచ్చు. బట్ క్రీస్తు అనుగ్రహించే సమాధానము ఎప్పుడైతే నిన్ను ఏలుచుండనిస్తావో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ధైర్యంగా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు సింహాల బోన్లో వేయబడినను ధైర్యంగా ఉన్నాడు. క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఏం చేస్తుందనంటే సహవాసంలో సంతోషాన్ని ఇస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. ఒక వ్యక్తికి సమాధానం, చెప్పండి, 4వ అధ్యాయం 3వ వచనం. తగినట్లుగా జీవించుడి, దీర్ఘశాంతమును సంపూర్ణ వినయమును సాత్వికంతోనూ నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బద్మాలు కొనుచున్నాను. ఖైదీ అయిన వాడికి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చిందండి? ఈవెన్ కొలస్సీలకు కూడా పౌలు గారు రాసేటప్పుడు చెరలో నుండి రాశాడు. చెరలో నుండి రాస్తూ సమాధానమును ఏలుచుండనీయండి. అసలు చెరసాల్లో ఉన్నటువంటి ఆయనకు సమాధానం ఎలా అనుభవిస్తున్నాడు? క్రీస్తు అనుగ్రహించే సమాధానం యొక్క ప్రాధాన్యతనే అది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట్లాడుతున్నాను, ఇక్కడ నుంచి సమాధానంతో వెళ్ళాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎలాంటి సమాధానం తెలుసా? ఆయన చిత్తములో నువ్వు అనుభవించే సమాధానం. ఆయన చిత్తములో నువ్వు అనుభవించే సమాధానం. ఆయన చిత్తాన్ని చేస్తా ఉన్నప్పుడు ఏ అలజడులు నిన్నేం చేయలేదు, ఏ కలవరం నిన్నేమి చేయలేదు. ఆయన చిత్తం అని నీకు అర్థమవుతున్నప్పుడు ఎవరు ఏం చెప్పినా నువ్వు డిస్టర్బ్ కావు. ఒకవేళ ఆయన చిత్తం కాదు అన్నప్పుడు నీ హృదయం ఇచ్చేటటువంటి సంకేతాలు కూడా నీకు ప్రమాదమే. ఆ హృదయం ఎవరి మాటింటది? నీ మాటింటది. నీ స్వకీయ దురాశ మాటింటది. నాకు నచ్చుతుంది, ఓకే, నీకు నచ్చుతుంది. వాక్యం ఏమంటుంది? నాకు సంబంధం లేదు, నాకు నచ్చుతుంది. ఎన్ని రోజులు ఉంటుందా సమాధానం? చెప్పండి. అల్పకాల పాప భోగం, కొద్దికాలమే ఉంటుంది. అందుకే ప్రభు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ యువర్ హార్ట్. క్రీస్తు ఇచ్చు సమాధానం మీ హృదయములను ఏలుచుండ నీవుడి. పౌలు గారు ఈ కృప వెంటనే ఈ సమాధానం ఎందుకు రాశాడు అంటే, కృప నిన్ను క్షమించింది, క్షమాపణ నీకు సమాధానం ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు క్రీస్తు అనుభవించే సమాధానం ఎప్పుడు మనం అనుభవిస్తామంటే క్షమాపణలో నుండే అనుభవిస్తాం. నన్ను క్షమించిండు ప్రభు అన్నప్పుడే ఈ హృదయానికి సమాధానం వస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ నువ్వు ఆ సమాధానం కలిగి లేవేమో. అయితే ఈరోజు ప్రభువుని అడగాల్సింది ఏంటంటే, నన్ను క్షమించు ప్రభువా, నీ దగ్గర నేను ఇంకా ఒప్పుకోనని పాపం ఉంది, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను, ఈరోజు ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న నీవు, క్రీస్తు అనుగ్రహించే సమాధానం నిన్ను ఏలుచుండ నివ్వక నీవు నీ జీవితంలో సమాధానాన్ని అనుభవించలేవు. అందుకే యెషయా గ్రంథం 26:3 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 26 అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు. ఏం చేస్తాడట? నువ్వు దేవుడిచ్చి సమాధానం అనుభవించాలంటే ఏం చేయాలి? నీ మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి? చెప్పాలందరూ. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీకు వందనాలు. మా హృదయాల్లో నువ్వు ఇచ్చే సమాధానాన్ని మేము అనుభవించాలంటే మీ చిత్తంలో మేము ఉండాలి. యోన నీ చిత్తానికి వ్యతిరేకంగా పరిగెడుతున్నాడు. తాను సమాధానం కలిగి
పట్టి ఉన్నాడన్నట్లుగా నిద్రపోతున్నాడు. కానీ ఆయన దిశ మారింది. ఆయన ఎక్కడున్నాడో అక్కడ ప్రమాదకరంగా మారాడు. ద పీస్ ఆఫ్ హార్ట్ alone is not always the peace of God. దేవుని సమాధానం దొరకక ఈరోజు లోకంలో ఎంతో మంది లోకం వైపు తిరుగుతూ, శరీర ఆశల వైపు తిరుగుతూ, ఆఖరికి అందులోకి వెళ్ళి బయటికి రాలేక వాళ్ళ వల్ల కాక నశించిపోతున్నారు. సమాధానం లేక చచ్చిపోతున్నారు జనాలు. ఈరోజు ఇక్కడున్న నీకు నాకు ప్రభు అంటున్నాడు, నా చిత్తంలో నీకు సమాధానం ఉంది. ఆ సమాధానం ఏది సరి అయింది ఏది సరి అయింది కాదో నిర్ణయిస్తుంది. గనుక మీరేం చేయండి అంటే, నేనిచ్చే సమాధానాన్ని మీ హృదయంలో ఏలనివ్వండి. లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ యూ. యోనా మరలా దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. అప్పుడు దేవుని సమాధానాన్ని తన హృదయంలో అనుభవించాడు. When there is peace in the heart, will be a praise on the lips and a thankful. ఎవరైతే సమాధానంతో ఉంటారో వారి హృదయాలు, వారు దేవుని స్తుతించకుండా ఉండలేరు. దావీదు పాపం చేసినప్పుడు తన జీవితంలో సమాధానం కోల్పోయిండు. అందుకే 32, 51, 2 కీర్తనలలో ఒక్కసారి కూడా ఆయన నోట స్తుతి రాలేదు. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నాడో 52 కీర్తన మొత్తం స్తుతియే, 33 కీర్తన మొత్తం స్తుతియే. సమాధానం ఉంటే దేవుని స్తుతించకుండా నువ్వు ఉండలేవు. దేవుని చిత్తంలో నువ్వు ఉంటే సమాధానం అనుభవిస్తావు. సమాధానంలో ఉంటే దేవుని స్తుతించకుండా ఉండలేవు. దేవుని స్తుతించే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిందే సంతోషం. నువ్వు అనుకుంటున్నావు నేను దేవునిలో ఉన్నాను కానీ నాకు సమాధానం లేదు అని. కానీ దేవుడు సూటిగా ఏమంటున్నాడంటే, నువ్వు దేవునిలో ఉన్నావు కానీ దేవుని చిత్తాన్ని చేయలేకపోతే నువ్వు సమాధానం అనుభవించలేవు. యోనా వలె నువ్వు కాసింత కునుకు తీస్తూ నేను సమాధానంగానే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, బట్ నువ్వు ప్రమాదకరంగా మారుతున్నావు. దేవుని చిత్తానికి లోబడిన నీవు ప్రమాదం. నీ సొంత కోరికలు నెరవేర్చుకున్నట్టుకు పరిగెడుతున్న నీవు నీ చుట్టూ వారికి ప్రమాదం. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆయన కృప నిన్ను క్షమిస్తుంది. అయితే క్షమించిన ఆయన కృపను బట్టి ప్రేమను ధరించుకొని ఆయన చిత్తానికి నువ్వు లోబడడానికే ఆయన కృప నీపై చూపబడింది. ఆయన చిత్తంలో నువ్వు ఉంటే నువ్వు సమాధానాన్ని అనుభవిస్తావు. ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా సమాధానం నీ నుండి ఎవరు దొంగిలించలేరు. ఆఖరికి ఈ భూమి అంతటి మీద వినాశనం వచ్చినా నీలో ఉండే ధైర్యం ఏంటంటే, నా ప్రభువుతో పాటు నేను ఎత్తబడతాను అనే సమాధానం నీళ్ళు ఏలుతా ఉంటుంది. ఆ సత్యం నేను స్వతంత్రుని చేస్తుంది. సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు నువ్వు ప్రభు దగ్గర తీసుకురానటువంటి పాపం ఏదైనా ఉందా? ఒకవేళ దేవుని చిత్తం అని పరీక్షించకుండానే నీ సొంత చిత్తంలోకి వెళుతూ ఆందోళన కలజడలకు లోనవుతున్నావు. ఈరోజు ప్రభువుని ఒక్కసారి నోరు తెరిచి ఇలా అడుగుదాం, ప్రభువా నీ చిత్తంలో నన్ను నడిపించు, నీ సమాధానాన్ని కలగచేయి. ప్రభువా మా తండ్రి, మా పాపం నీ దగ్గర ఒప్పుకుంటూ నీవిచ్చు సమాధానం మా హృదయాన్ని ఏలాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది నీ సమాధానం మాకు తెలియజేయాలి. నీ చిత్తం గైకొనున్నట్లుగా నీ వాక్యము ధ్యానించున్నట్లు మమ్మల్ని పురిగొల్పండి. నీ కృపను పొందుకుంటున్న మేము
క్షమించకుండా ఉండే అధికారం మాకు లేదు. ప్రేమించకుండా ఉండే అధికారం మాకు లేదు. నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళే అధికారం కూడా మాకు లేదు. కనికరించి క్షమించి నీ చిత్తంలో నీవిచ్చు సమాధానాన్ని అనుభవించు భాగ్యం మాకు ఇవ్వమని కోరుకుంటూ, నీ కృప మా యొడల నిరర్ధకము కాకుండానట్లు మేము కృతజ్ఞులమై ఉండు నీ యందు భయమును భక్తిని మాకు దయచేయమని కోరుకుంటూ యేసు నామమున పేరిటని ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.